భారత్ను లొంగదీసే శక్తి ఈ ప్రపంచంలో లేదని ప్రధాని మోదీ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలపై ప్రతిపక్షాలు విమర్శించారు. సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలైన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన అమృత్ మహోత్సవ్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వేద మంత్రాల మధ్య అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలో పాల్గొన్నారు. అమృత్ మహోత్సవ్ సందర్భంగా 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఓం సద్యోజాత శ్రవో భవనురాదితే అమృత్ మహోత్సవ్లో ప్రధానమంత్రి శక్తివంతమైన సందేశం ఇచ్చారు. పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేస్తూ భారతదేశ దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది ప్రతీక అని చెప్పారు. ప్రపంచంలోని ఏ శక్తి భారతదేశాన్ని తలవంచేలా కానీ అణిచివేయటం కానీ చేయలేదని స్పష్టం చేశారు. జాతి ప్రయోజనాలే సుప్రీమని, ఎలాంటి ఒత్తిళ్లు తమ సంకల్పాన్ని నీరుగార్చలేవని చెప్పారు. 11 मई को पहले 3 परमाणु परीक्षण किए, दुनिया में तूफान आ गया. जो परमाणु परीक्षण करें और दुनिया की आंखें लाल हो गई, अनेक प्रकार के बंधन लग गए. जब दुनिया भर की बड़ी बड़ी शक्तियां इतना बड़ा आक्रमण कर दें तो आगे के रास्ते दिखते नहीं है. लेकिन हम कोई और मिट्टी के बने हुए हैं. 2 और परमाणु परीक्षण हुए, उससे दुनिया को पता चला था कि भारत की राजनीति की इच्छा शक्ति कितनी अटल है. సోమనాథ్ ఆలయ ప్రాభవాన్ని గుర్తు చేస్తూ స్మారక స్టాంపు, నాణాన్ని ఈ ఉత్సవాల్లో ప్రధాని విడుదల చేశారు. ఆలయం వద్ద ఎయిర్ షో భక్తుల్ని ఆకట్టుకుంది. ప్రధాని కూడా ఆసక్తిగా తిలకించారు. అంతకుముందు మోదీ హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. సుమారు 1.5 కిలోమీటర్ల మేర జరిగిన రోడ్ షోలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ, సంప్రదాయ నృత్యాలతో దారి పొడవునా ప్రధానికి సాదర స్వాగతం పలికారు.